అంకుల్ అంకుల్ లక్కీ పక్క వీధిలో ఎవరినో కొడుతున్నాడు. అయ్యో అంకుల్, నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు తెలుసు కదా నాకు గొడవలు అంటే ఇష్టం ఉండదని. అంకుల్, ఇది ఒక అద్భుతమైన మెడిసిన్, హార్ట్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా వాడండి. మీకోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. అలాగే ఇది లక్కీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను అంకుల్. హాయ్ లక్కీ. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట. ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోపం రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది, బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు. నీలాంటి వాడు ఇంటికి ఒకడున్నాడు, ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలో కంప్యూటర్ ముందు కూర్చుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా, నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి. కాలం విలువ, కష్టం విలువ తెలిస్తే బొవ్వ తింటాం, లేకుంటే ఇంకేదో తింటాం. నా ఇష్టాన్ని అడిగేదెవరు, చెప్పినా వినేదెవరు? నీ ఇష్టంరా లక్కీ అని మా నాన్న ఒక్క మాట అనుంటే నా కథ ఇంకోలా ఉండేదేమో. ఏంట్రా డల్గొన్నావేంటి? వాగ్దేవి గ్రూప్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. గ్రూప్స్ కోచింగ్లో జాయిన్ అయ్యావా? లేదురా, మా నాన్న బలవంతంగా జాయిన్ చేయించాడు. నాకిష్టం లేకపోయినా ఆయన కోసం ఎగ్జామ్స్ అటెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆయనది సీరియస్గా తీసుకున్నాడురా. ఇది నీ ఒక్కడి పరిస్థితే కాదురా, ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఇంట్లో కూర్చున్న ప్రతి యదవ పరిస్థితి ఇలాగే ఉంది. బీటెక్ అయిపోయాక ఎంటెక్ ఏరోనాటిక్స్ చదివి పైలట్ అవడం నా డ్రీమ్ రా. అది అర్థం చేసుకోకుండా గ్రూప్స్ రాయమంటాడేంట్రా? ఇది ఎలా ఉందో తెలుసారా? పెగ్గుకి మధ్యలో పెరుగున్నంత అన్నట్టుందిరా మన పేరెంట్స్ పరిస్థితి. అరే, వాడెవడో ఎదిరింటోడు ఎంఆర్ఓ అయ్యాడని గ్రూప్స్ లో చేరమంటారు, పక్కింటోడు టీచర్ అయ్యాడని బీఈడీ చేసినా పోయేదని ఏడుస్తారు, వెనకింటోడు ఎస్ఐ అయ్యాడని పొద్దున్నే పార్కెళ్ళి పరిగెత్తమంటారు. అరే, ఎదిరింటోడు పక్కింటోడు వెనకింటోడు గురించి ఆలోచిస్తారే కానీ మన ఇంట్లో ఉన్నవాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో ఈ పేరెంట్స్ ఆలోచించరారా? అయినా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇదంతా మామూలే కదరా. ఏ గాలొస్తే అదే ఊపు. కోచింగ్ తీసుకోవడం ఇష్టం లేదంటావు అంతేనా? లేదురా, ఇష్టం లేని చదువులు చదివినా బుర్రకెక్కదురా. నువ్వు చదివిందేంటి, వాడు చదివిందేంటి, నేను చదివిందేంటి? మీరు ప్రయత్నించే జాబులకి మీరు చదివిన దానికి ఏమైనా సంబంధం ఉందా? మనకిష్టమైంది చదవక, వాళ్ళకిష్టమైంది చదవలేక బాధతో మందు కొట్టాలనిపిస్తుందిరా. ఇదంతా అర్థం కాని మన కాలనీ జనాలు మనల్ని బేవర్స్ బ్యాచ్ అనుకుంటున్నారా? అరే లక్కీ, ఆ బిల్డప్ కాడ వెళ్తున్నాడు రా. రేయ్, నన్ను గ్రూప్స్లో మా నాన్న జాయిన్ చేయించడానికి వీడే కారణంరా. వీడిని చూస్తే నాకెక్కడో కాలుద్ది. అడిపిచ్చి మరీ పీక్స్కి వెళ్ళిపోయిందిరా. మొన్న మా పక్కింటి ఆవిడకి కడుపు నొప్పి వస్తే 10,000 అప్పుగా ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా ఈడే పోషిస్తున్నాడు, ఫేస్బుక్లో తెగ పోస్టులు పెడుతున్నాడు. యా, పొద్దున్నే ఆ సోదరుడి గురించి మనకెందుకురా? పదా, ఫీజు వాపస్ తీసుకుందాం. ఆ క్షణం ఇష్టం లేని గ్రూప్ 1 చదవడం కన్నా ఇష్టం ఉన్న గ్రూప్తో మందేయడం బెటర్ అనిపించింది. రిసిప్ట్ ఇరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా ఫీజు మాకు రిటర్న్ కావాలి. అడ్మిషన్ అంటే ఆట వస్తువు అనుకుంటున్నావు ఏంటయ్యా? నీకు నచ్చినప్పుడు వచ్చి ఆడుకొని పోవడానికి. మళ్ళీ ఎందుకు వస్తావు సార్? డైలీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి. కాలేజ్ అంటే కిక్ ఇచ్చే వైన్ కాదయ్యా, మైండ్ షైన్ చేసే గైడ్. అబ్బా, వీడికి తెలియదేమో, ఆ వైన్ కూడా మాకు ఎక్కిస్తుంది కానీ మా డబ్బులు మాకు ఏంటి సార్? చే
చూసిన ఆ క్షణం గుళ్ళో పంతులు చెప్పిన పరమేశ్వరుడి స్క్రీన్ ప్లే అనే మాట గుర్తొచ్చింది. రేయ్ నీ అబ్బా ఏ అమ్మని వదలవారా? ఏయ్, ఈ అమ్మాయి ఓకే అంటే ఇంకే అమ్మాయిని చూడండిరా. సార్ మళ్ళీ ఎందుకు వచ్చారు? జాయిన్ అవుదామని. నేను ముందే చెప్పాగా, ఒక్కసారి అడ్మిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ అడ్మిషన్ జరగదని. అంటే మరి దారేం లేదా రికమెండేషన్ లాంటివి? ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకుంటాం. సార్ సైన్స్ సైన్స్ సార్. ఫేస్ లో ప్రేమ ఎదురా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతాయి, ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్ సైన్ సార్. హ్మ్? సార్ సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఇలా అడుగురా, పెడతా. రేయ్ 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 రేయ్, ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేయగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిల్లా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ ఎనీ హెల్ప్. అడ్మిషన్కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెన్నెల సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనీలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. యా హే, పరిచయమైన 10 నిమిషాలకి మందు పాటియా? నాకెందుకో గొప్ప సర్కిల్ లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. గ్రూప్స్ అనేవి వెరీ వెరీ టఫెస్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అట్లీస్ట్ 18 hours a day. Come in. హాయ్ బ్రో, హే హాయ్. న్యూ అడ్మిషనా? యా ఐఎమ్ శేషు. ఓ రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు? ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. ఏ మిస్టర్, న్యూ అడ్మిషనా? స్టాండ్ అప్. ఒక గది వెడల్పు 9 meters, పొడవు 8 meters అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. Get out from the class. అబ్బు మేడం బా స్ట్రిక్ట్. Today's class is over. We'll meet tomorrow. షట్ అప్ యూజ్లెస్ ఫెలో. యూజ్లెస్. వచ్చేస్తున్నాడు రా 5 minutes. రోడ్డు మీద న్యూసెన్స్ ఏంట్రా? సినిమా ఫ్లాప్ అంటే కొడుతున్నాడు సార్. సినిమా ఫ్లాప్ అంటే కొట్టడం ఏంటి? నీకు మాస్ ఎమోషన్స్ అర్థం కావు తగ్గ. వీడేంటి ఇక్కడ? ఈ రోజే జాయిన్ అయ్యాడు సార్, వెనిలా సార్ రికమెండేషన్. అడ్డమైన వాళ్ళందరినీ చేర్చుకుని ఇన్స్టిట్యూట్ ని లేబర్ అడ్డా చేద్దాం. వెనిలే కడతా చెప్తాను సార్.